ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ రెగ్యులర్గా మనము ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ ఆఫ్టర్ విత్డ్రావల్ ఆఫ్ ద క్యాండిడేచర్. మనందరికీ తెలుసు ఎలక్షన్ ప్రాసెస్లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ డే. ఈరోజు ఫైనల్ విత్డ్రావల్ పూర్తి అయింది మన జిల్లాలో. తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి నామినేషన్, స్క్రూటినీ, తర్వాత విత్డ్రావల్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా సింబల్ అలాట్మెంట్ కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఆఫ్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇప్పుడు తయారు చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీలో పూర్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనము లిస్ట్ ఒకటి తయారు చేయాలి, కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్. ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు సర్వీస్ ఓటర్స్కి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్. సో ఈ విధంగా ఈ కార్యక్రమం ఈరోజు మొదలవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలియాల్సిన విషయం ఏముందంటే, టోటల్ నంబర్ ఆఫ్ నామినేషన్స్ మన జిల్లాలో అసెంబ్లీ 7 అసెంబ్లీ అన్నీ కలిపి 200 నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 200 అప్లికేషన్స్ నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో గూడూరు 21, సులూరుపేట 16, వెంకటగిరి 17, చంద్రగిరి 43, తిరుపతి 52, శ్రీకాళహస్తి 27, సత్యవేడు 24. ఇవన్నీ కలిపి 200 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత రిజెక్షన్, స్క్రూటినీ టైంలో 47 రిజెక్ట్ చేయడం జరిగింది. ఇందులో గూడూరులో 6, సులూరుపేట 2, వెంకటగిరి 7, చంద్రగిరి 17, తిరుపతి 4, శ్రీకాళహస్తి 4, సత్యవేడు 7. సో ఈ విధంగా 47 రిజెక్షన్ ఆఫ్టర్ స్క్రూటినీ. విత్డ్రావల్ ఈరోజు లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్ ఉంటే 20 విత్డ్రావల్స్ మన జిల్లాలో అన్నీ కలిపి అసెంబ్లీలో జరిగినాయి. ఇందులో గూడూరు 1, సులూరుపేట 5, వెంకటగిరి 0, చంద్రగిరి 2, తిరుపతి 2, శ్రీకాళహస్తి 8, సత్యవేడు 2. ఫైనల్గా నంబర్ ఆఫ్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ గూడూరులో 14 మంది కంటెస్ట్ చేయబోతున్నారు, సులూరుపేటలో 9 మంది, వెంకటగిరిలో 10 మంది, చంద్రగిరి 24, తిరుపతి 46, శ్రీకాళహస్తి 15, సత్యవేడు 15. సో 133 మంది అసెంబ్లీలో క్యాండిడేట్స్ కంటెస్ట్ చేయబోతున్నారు. ఇందులో గమనించాల్సిన విషయం ఏముందంటే, చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 24, ఇక్కడ 2 బ్యాలెట్ బాక్సెస్ మనకి అవసరం ఉంటాయి. సో 15 దాకా క్యాండిడేట్స్ ఉంటే నోటా కలిపి 16, సో ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుంది. 15 క్యాండిడేట్ దాటిపోతే ఇంకా 15 యాడ్ చేస్తే 2 బ్యాలెట్ యూనిట్స్. ఇక్కడ 46 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 బ్యాలెట్ యూనిట్స్ మనకి తిరుపతిలో, చంద్రగిరిలో 24 ఉన్నాయి కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్స్ ఇక్కడ మనకి అవసరం ఉంటాయి. మిగతా అన్ని చోట్ల ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుంది. కమింగ్ టు తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, 27 నామినేషన్స్, 3 రిజెక్ట్ అయింది స్క్రూటినీలో, 1 విత్డ్రావల్ అయింది, 23 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ విధంగా పార్లమెంట్లో కూడా 2 బ్యాలెట్ యూనిట్స్ మనకి అవసరం ఉంటాయి. సో 2 బ్యాలెట్ యూనిట్స్ అంటే అన్ని పోలింగ్ స్టేషన్లో 2140 పోలింగ్ స్టేషన్లో అదనంగా మనకు బ్యాలెట్ యూనిట్ అవసరం ఉంటాయి. సో ఇది ఒక లాజిస్టిక్ ప్లానింగ్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. దీనికి సంబంధించి వేరే మన జిల్లాలో ఉన్న రిజర్వ్ సరిపోకపోవచ్చు కాబట్టి వేరే జిల్లాల నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ సిఓ ఆఫీస్ నుంచి మనకి అలాట్మెంట్ అవుతాయి. అక్కడ నుంచి అగైన్ బ్యాలెట్ యూనిట్స్ మనం తెప్పించుకోవాలి. బై టుమారో బ్యాలెట్ యూనిట్స్ వస్తాయి. మరి ఎల్లుండి నుంచి అగైన్ ఎఫ్ఎల్సి చేయడం, ఎఫ్ఎల్సి తర్వాత అగైన్ randomize చేసి కాన్స్టిట్యుయెన్సీకి అలాట్ చేయడం, పార్లమెంట్కి అలాట్ చేయడం, 2 చంద్రగిరి తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ కూడా ఎల్లుండి ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత
వచ్చే 2 డేస్లో మనకి బ్యాలెట్ పేపర్స్ ప్రింట్ అయ్యి వస్తాయి. తర్వాత ఈవీఎం బ్యాలెట్ పేపర్ కూడా వస్తాయి. 2వ తేదీ ఈవీఎం మళ్ళీ బ్యాలెట్ యూనిట్లో అన్నీ సెట్ చేస్తాము. 1వ తేదీ బేల్ ఇంజనీర్స్ ఈవీఎం బేల్ ఇంజనీర్స్ కూడా రాబోతున్నారు. 21 మంది రాబోతున్నారు. సో వాళ్ళు కూడా ఈ ఈవీఎం కమిషనింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ విధంగా ఈవీఎం ప్రిపేర్ చేస్తాం ఫర్ ద పోల్. ఈవీఎం ప్రిపరేషన్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. 2-3 తేదీకి పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యలో బియ్యు రిక్వైర్మెంట్ పెరిగిపోయినాయి కాబట్టి వేరే జిల్లాల నుంచి బియ్యు తెప్పించుకొని రెండమైజ్ చేసి మళ్ళీ కాన్స్టిట్యున్సీకి పంపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ మనకి మైల్ స్టోన్ ఎలక్షన్ ప్రాసెస్లో జిల్లాలో. సో ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాను. నా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. రేపు సర్వీస్ ఓటర్స్కి బై 3 o'clock మేము ఇక్కడ యాజ్ ఎ రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంట్కి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అక్కడ 6 అక్కడ నుంచి డిస్పాచ్ చేస్తారు బై 3 PM. సో సర్వీస్ ఓటర్స్కి ఈటీపీవీఎస్ పద్ధతిలో ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ద్వారా పంపించడం జరుగుతుంది. వాళ్ళు అగైన్ ఓటింగ్ చేసిన తర్వాత పోస్ట్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్స్కి పంపిస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ ద్వారా అది మళ్ళీ రికార్డ్ చేసి స్ట్రాంగ్ రూమ్లో ఉంచుకొని మళ్ళీ పోలింగ్ కౌంటింగ్ రోజు అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనలైజ్ అయిపోయింది. బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ మొదలవుతుంది. సో పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ కూడా కర్నూలులో ఉన్న ప్రెస్లో ప్రింట్ చేస్తారు. కాదు, ఇక్కడ మన చిత్తూరులో ఉన్న ఒక ప్రెస్ ఉంది, అక్కడ ప్రింట్ చేస్తారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్ కర్నూలులో ఉన్న ప్రెస్లో ప్రింట్ చేస్తారు. మేము స్పెషల్ మెసెంజర్ ద్వారా అక్కడిని తెప్పించుకొని మళ్ళీ ఇక్కడ అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాము. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ముఖ్యంగా ఆల్ ద పోలింగ్ పర్సనల్ 5వ తేదీ ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేస్తారు. ఏ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఓటర్ లిస్టు పేరు ఉందో ఆ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ పర్సనల్ పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్, అదేవిధంగా 6-7వ తేదీ పోలీస్ పర్సనల్ కూడా డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటారు. మనతో పాటు వీడియోగ్రాఫర్స్, తర్వాత డ్రైవర్స్, క్లీనర్స్ ఎంతోమంది ఆ రోజు పోలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా అబ్సెంటీ ఓటర్ కింద ఆ రోజు ఇక్కడ ఉండలేరు కాబట్టి ఎసెన్షియల్ సర్వీసెస్లో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. మన ప్రెస్లో కూడా చూసి ఉన్నారు, చాలామంది ఆథరైజ్ పాసెస్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా రైట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కొంతమంది పోలింగ్ స్టేషన్లో వెళ్ళి మీకు అవకాశం లేకుండా ఉంటే మీరు హోల్ డే తిరుగుతారు కాబట్టి మీరు ఫార్మ్ 12D ఫామ్ 12 మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. పిఆర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు. మీకు కూడా ఈ అవకాశం 6వ తేదీ కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. మన జిల్లాలో ఉన్న వేరే జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఓటర్ లిస్టులో పేరు ఉంది వేరే జిల్లాలు, చిత్తూరు, నెల్లూరు, అన్ని 25 జిల్లాలు. మన జిల్లా పోతే మిగతా అన్ని జిల్లాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పనిచేస్తున్నారు మన జిల్లాలో. సో వాళ్ళ కోసం అక్కడ నుంచి పోస్టల్ బ్యాలెట్ తెప్పించుకొని ఇక్కడ ఓటింగ్ ఏర్పాటు చేస్తున్నాము 5వ తేదీ. అదేవిధంగా ఇక్కడ పని చేస్తున్నారు కానీ వేరే జిల్లాలో ఓటర్ లిస్టులో పేరు ఉంది, వాళ్ళు కూడా చేస్తున్నాం. అదేవిధంగా వైసే వర్సా కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు పంపించాను, వాళ్ళు కూడా పంపిస్తారు. ఇక్కడిని తయారు చేసి అక్కడ పంపిస్తాము, అక్కడ పని చేసే వాళ్ళు కూడా చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో, అబ్జర్వర్ సూపర్విజన్లో, డైరెక్షన్లో, మానిటరింగ్లో అన్నీ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఈ వారంలో అన్నీ పూర్తి చేయడానికి మేము సిద్ధమవుతున్నాము. ఈచ్ కాన్స్టిట్యున్సీలో కౌంటింగ్ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ అంటే పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. గూడూరులో జడ్పీ బాయ్స్ హై స్కూల్ గూడూరు, సులూరుపేటలో విఎస్ఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వెంకటగిరిలో విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సత్యవేడు ఎంపీడీఓ ఆఫీస్, చంద్రగిరి పద్మావతి మహిళా యూనివర్సిటీ. అండ్ అదర్ దెన్ మన జిల్లా నుంచి బయటి వాళ్ళు ఇక్కడ ఉంటే ఓటర్స్ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ ఓటింగ్ చేయాలి అంటే
ప్రత్యేకంగా ఎస్వియు క్యాంపస్ హై స్కూల్లో ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ 2-3 ఇంపార్టెంట్ మైల్స్టోన్ ఇప్పుడు మనం అచీవ్ చేసుకున్నాము. ఈరోజు విత్డ్రావల్ పూర్తి అయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈవీఎం సంబంధించి, పోస్టల్ బ్యాలెట్ సంబంధించి, అదేవిధంగా ట్రైనింగ్ కూడా నిన్న రెండమైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ పర్సనల్ కాన్స్టిట్యుయెన్సీ అలాట్మెంట్ చేయడం జరిగింది నిన్న. సో ఈరోజు ఒక పిఓ ఏ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళకి డ్యూటీ పడుతుంది వాళ్ళకి తెలియజేయడం జరిగింది. 2వ తేదీ ట్రైనింగ్ జరుగుతాయి. ట్రైనింగ్ కూడా కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ స్థాయిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పోలింగ్ రోజు అంటే 1 డే బిఫోర్ పోల్ 12వ తేదీ వాళ్ళకి పోలింగ్ స్టేషన్ అలాట్ చేస్తారు. ఆ రోజు మళ్ళీ పోలింగ్ పార్టీతో పాటు వాళ్ళు అక్కడ వెళ్ళి ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు ఉన్న అన్ని కార్యక్రమాలు గతంలో చెప్పినట్టు వెబ్ కాస్టింగ్, వీడియోగ్రాఫింగ్, తర్వాత మైక్రో అబ్జర్వర్ అరేంజ్మెంట్స్ ఫర్ పోల్ అన్నీ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా యాజ్ పర్ ద ఎస్ఓపి మనం తయారు చేయడం జరిగింది. వీఆర్ ప్రిపేర్డ్ టు ఫర్ ద మెయిన్ యాక్టివిటీ దట్ ఇస్ ద పోల్ ఆన్ ద 13th. సో ఈరోజు బేసిక్లీ నామినేషన్, స్క్రూటినీ, విత్డ్రావల్ తర్వాత మన జిల్లాలో కూడా క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ అయినాయి. తిరుపతిలో పార్లమెంట్లో 2 బ్యాలెట్ యూనిట్స్, అదేవిధంగా తిరుపతి అసెంబ్లీ, చంద్రగిరి అసెంబ్లీ అక్కడ 2, తిరుపతిలో 3, చంద్రగిరిలో 2 బ్యాలెట్ యూనిట్స్ మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి లాజిస్టిక్స్ అరేంజ్మెంట్, కోఆర్డినేషన్ అన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. స్క్రూటినీ ఎట్లా ఉందంటే రిటర్నింగ్ ఆఫీసర్ క్వాసి జ్యుడిషియల్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని చేస్తారు. సో అలాంటి ఎక్కడ కూడా జరగలేదండి. ఎలాంటి నోటీసు కూడా ఎవరూ తీసుకురాలేదు, రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ క్యాండిడేట్స్ కానీ. కానీ ఒక కేసు ఇండిపెండెంట్ క్యాండిడేట్ సంబంధించి తిరుపతి కాన్స్టిట్యుయెన్సీలో రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్ట్ వచ్చింది స్క్రూటినీలో రిజెక్ట్ చేయమని. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేశారు. రిజెక్ట్ చేయలేదని ఒక కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ కాదు పిటిషన్ వచ్చింది. సో యాజ్ ఇప్పుడు చెప్పినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ యాజ్ ఎ క్వాసి జ్యుడిషియల్ ప్రాసెస్ భాగంగా ఏ నిర్ణయం తీసుకుంటారు అది ఫైనల్. ఎక్కడ అపీల్ ఉండదు, ఎక్సెప్ట్ ఏదైనా రిట్ పిటిషన్ హైకోర్టులో ఉంటే తప్ప ఉండదు. కాబట్టి సో అట్లా ఏం ఇష్యూ ఇప్పుడు మన జిల్లాలో రాలేదండి. మేజర్ క్యాండిడేట్స్, మెయిన్ పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఎక్కడ కూడా రిజెక్షన్ కూడా జరగలేదండి. ఓన్లీ ఇది ఈరోజు మనకి చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే మాకు ద ఛాలెంజ్ ఫర్ ద ఎలక్షన్ మెషినరీ, ఛాలెంజ్ కాదు ఇది ఆపర్చునిటీ మేము తీసుకుంటాము. ఎందుకంటే బ్యాలెట్ యూనిట్స్ ఇప్పుడు నంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ ఎక్కువ అయిపోయినాయి. సో ఇప్పుడు 1+6 పోలింగ్ పార్టీ ఏదైతే ఉందో 1 POs and 6 అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. ఇంకా ప్రొటెక్షన్తో ఈవీఎం అన్ని క్యారీ చేయాలి. దాని గురించి మేము ఎక్కువ ప్లానింగ్ చేస్తాము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ, 3 పార్లమెంట్లో కూడా 2 బ్యాలెట్ యూనిట్స్, తిరుపతి అండ్ 3, తిరుపతిలో 3, చంద్రగిరిలో 2. సో అటువంటి కొద్ది ఛాలెంజ్, లాజిస్టిక్ ఛాలెంజ్ తప్ప వేరే ఇష్యూ ఏం రాలేదు. 15 క్యాండిడేట్ ఉంటే ఒక బ్యాలెట్ యూనిట్స్లో 16 క్యాండిడేట్ సంబంధించి ఓటింగ్ వేయించవచ్చు. సో 15 క్యాండిడేట్ నామినేషన్లో ఫైనల్ క్యాండిడేట్లో వస్తే ఒకటి నోటా యాడ్ చేసుకొని 16 క్యాండిడేట్కి ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుంది. సో అందులో బ్యాలెట్ యూనిట్లో పేపర్ ఈవీఎం బ్యాలెట్ పేపర్ సెట్ చేసిన తర్వాత అది ప్రిపేర్ చేస్తాం పోలింగ్కి. కానీ 15 కంటే 16 ఉంటే మళ్ళీ ఇంకొక బ్యాలెట్ యూనిట్ వస్తాయండి. సో 2 బాక్సెస్ వస్తాయి. ఇంకా 15 దాటిపోతే సెకండ్లో, 16 దాటిపోతే ఇంకొకటి యూనిట్ వస్తాయి. సో అట్లా మనకి తిరుపతి అసెంబ్లీలో వస్తూ ఉంది ఇప్పుడు. సో ఇష్యూ ఏం లేదు, జస్ట్ లాజిస్టిక్ మనం తెప్పించుకోవాలి. మన జిల్లాలో రిజర్వ్లో ఉన్నా కూడా సరిపోవట్లేదు, వేరే జిల్లాల నుంచి అలాట్ చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. మనం తెప్పించుకోవాలి, రేపు నైట్ తీసుకురావాలి, దాని ఎల్లుండి అగైన్ రెండమైజ్ చేయాలి, మళ్ళీ పొలిటికల్ పార్టీ సమక్షంలో అన్నీ FLC చేయాలి, ఫస్ట్ లెవెల్ చెక్ చేయాలి, బేల్ ఇంజనీర్స్ రావాలి, అన్నీ చేస్తాం. అన్నీ అండ్ ప్రాసెస్లో ఉన్న కార్యక్రమాలు చేసే పని మంది. కానీ ఇది ఇప్పుడు ఎక్కువ నెంబర్ రావడం వల్ల ఇంకా కొద్దిగా మన మొబిలైజేషన్ అని ఎక్కువ చేయాల్సి వస్తుంది. అండ్ పోలింగ్ ఆఫీసర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఈవీఎంస్ వాళ్ళు ఒకటి కాకుండా 3 తీసుకెళ్ళాలి, 3 బాక్సెస్. సో ఇవన్నీ కూడా మేము హ్యాండిల్ చేస్తాం. అది కూడా అర్బన్ ఏరియా, మున్సిపల్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్.
ఎనీబడి క్యాన్ క్యాంపెయిన్ విదిన్ ద ప్రిస్క్రైబ్ టైం లిమిట్. ఏ టైం నుంచి ఏ టైం దాకా చేసుకోవాలో ద టైం లిమిట్ దే కెన్ నాట్ క్యాంపెయిన్ ఇన్ ద 11 o'clock ఇన్ ద నైట్. 8 o'clock 9 o'clock ఉంది టైం. ఆ టైం లోపల వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవచ్చు. ఏ విధంగా క్యాంపెయిన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు విదౌట్ వైలేటింగ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. నిన్న కూడా ఒక కంప్లైంట్ వచ్చింది, ఎవరో ఒకరు పంచుతున్నారు, నేను గతంలో ఏదైతే చేశామో చెప్పి కంప్లైంట్ వస్తే ఎనీబడి కెన్ టాక్ అబౌట్ హిజ్ గుడ్ వర్క్స్, మేము ఇది చెప్పాను, కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ చేయకూడదు. ఏంటంటే ఓటర్స్కి ఎలాంటి ఇండ్యూస్ చేయడానికి ఇది ఇస్తాము అది ఇస్తాము అది చేయకూడదు. అగైన్ ద రిలీజన్, రేస్, క్యాస్ట్ ఇలాంటి గురించి మాట్లాడకుండా ఏ విధంగా ఉంటే చేసుకోవచ్చు. ఇందులో ఎలా ఉందంటే 6 to 8 6 o'clock నుంచి 8 o'clock నైట్ దాకా క్యాంపెయిన్ చేయొచ్చు. 8 తర్వాత చేసినా అది వైలేషన్, సో అక్కడ మళ్ళీ ఎఫ్ఐఆర్ అవుతుంది. 6 ముందు చేసినా అది వైలేషన్. రెండోది, ఏ పార్టీ వెహికల్ పర్మిషన్ కావాలి అంటే, తర్వాత మీటింగ్ పెట్టాలి అంటే దానికి పర్మిషన్ కావాలంటే తీసుకోవచ్చు. రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు, డిఓగా నేను ఇస్తాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక ఏరియాలోనే, దట్ టు టౌన్ ఏరియా, ఒక ఏరియాలో వార్డ్ వైజ్ ఉంటాయి, సో విలేజ్ కాదు. ఒక విలేజ్లో ఒక పార్టీ ఇంకొక విలేజ్లో ఒక పార్టీ చేసినట్లయితే మన ఇష్యూ ఉండదండి. టౌన్లో ఏముందంటే ఒక సమయంలో ఒక ఏరియాలో 2 క్యాండిడేట్స్ క్యాంపెయిన్ చేసినప్పుడు కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, నాకు కూడా వచ్చాయి, ఎస్పీ గారు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇందులో సపోజ్ మీరు ఈ టైంలో ఇక్కడ క్యాంపెయిన్ చేయండి, క్యాండిడేట్కి రాయడం మొదలు పెడితే రిటర్నింగ్ ఆఫీసర్, అప్పుడు క్యాండిడేట్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కాబట్టి మేమేం చెప్పానంటే మీరు ఏ విధంగా చేసుకుంటారో చేసుకోండి, కానీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. సో అట్లా ఇచ్చాం కాబట్టి అందరూ క్యాంపెయిన్ చేస్తున్నారు. కానీ ఏమవుతుంది, 2 గ్రూప్స్ క్లెయిమ్ చేస్తున్నారు, మాకు అడ్డం పెడుతున్నారు, మేము పోతే అపోజిషన్ వాళ్ళు మాకు చేయనివ్వట్లేదు. సో ఇలాంటి కేస్ బై కేస్ చూడడం జరుగుతుంది. మాకు ఈరోజు కూడా కాల్ చేశారు, ఎస్పీ గారు చెప్పాను, వెంటనే లోకల్ పోలీస్ చెప్పి ఏదైనా ఇష్యూ ఉంటే పరిష్కారం చేస్తారు. సో ఈ సమయంలో విల్ రిక్వెస్ట్ టు ద క్యాండిడేట్స్ ఆల్సో. లేకపోతే ఏమవుతుంది, మేమే ఒక టైం అండ్ వెన్యూ ఇవ్వాల్సి వస్తుంది, ఈ ఏరియాలో ఈ టైంలో చేసుకోండి, అది కూడా వాళ్ళకి కష్టం ఉంటుంది ఈ టైంలో. వీ డోంట్ వాంట్ టు డూ దాట్, ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది, ఏదో ఒక టైంలో ఏదో ఏరియాలో చేసుకోవచ్చు విదిన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫ్రేమ్వర్క్. సో ఈరోజు రెండు సార్లు నా నోటీస్లో రావడం జరిగింది. వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చారు, ఈ టైంలో చేయాలి, ఎట్లా చేయాలి. ఆ కాన్ఫ్లిక్ట్ లేకుండా చూడాల్సిన బాధ్యత క్యాండిడేట్స్ పైన కూడా ఉంటుంది. వాళ్ళు ఒక అన్నెసెసరీగా కాన్ఫ్లిక్ట్ చేసినట్లయితే మళ్ళీ రెస్ట్రిక్షన్ అన్నెసెసరీగా వస్తాయి. బట్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్యాంపెయిన్, కాబట్టి మేము ఎలాంటి రెస్ట్రిక్షన్ పెట్టడానికి లేదు. కానీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ సమస్యలు ఉంటే లోకల్ పోలీస్ విల్ యాక్ట్ యాజ్ పర్ ద లా. ఓవరాల్గా మన జిల్లాలో 19 crores వరకు సీజర్స్ జరిగాయి. ఆ 19 crores బ్రేకప్ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. 19 crores-లో 1.5 crore క్యాష్ సీజ్ చేయడం జరిగింది, 51 lakhs వర్త్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది, 15 crores వర్త్ ప్రీషియస్ మెటల్స్ చేయడం జరిగింది, 1.16 crores వర్త్ ఫ్రీబీస్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా అదర్ వాల్యూస్, వెహికల్స్, ఐటమ్స్ అన్ని కలిపి అవి కూడా 14 వరకు సీజ్ చేయడం జరిగింది. మీరు చూసుకుంటే ఇప్పటివరకు కేసులు మనం టోటల్గా 374 కేసెస్ బుక్ చేయడం జరిగింది. పోలీస్ అయితే సెబ్ వచ్చేసి 370 కేసెస్ బుక్ చేయడం జరిగింది. టోటల్గా 744 కేసెస్ ఎన్సీసీ వచ్చిన తర్వాత మనం పెట్టడం జరిగింది. విత్ రెస్పెక్ట్ టు మన ఎన్సీసీ కోడ్ వైలేషన్స్ టోటల్గా 18 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. 18లో 10 ఎఫ్ఐఆర్స్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, 2 పీటీకి కూడా వెళ్ళాయి, ఇంకా 6 అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. అవి కూడా రాబోయే 10 days అది కూడా ఫైనలైజ్ చేస్తామండి ఛార్జ్ షీట్. విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్స్ డిపాజిషన్ మన దగ్గర టోటల్ జిల్లాలో ఉన్నాయి 505 ఆర్మ్స్. మొత్తం దాంట్లో 503 డిపాజిట్ అయిపోయాయండి. ఆల్ ఆర్మ్స్ పెండింగ్ లేవు. ఆ 2 అయితే లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడం జరిగింది, వేరే బోర్డ్స్ జరిగింది. టోటల్గా మన జిల్లాకి ఇంకా ఒక 4 కంపెనీలు సెంట్రల్ బలగాలు అలాట్ చేయడం జరిగింది. ఈ 4 కంపెనీస్ వచ్చేసి సిఆర్పిఎఫ్. సో యాజ్ ఆఫ్ మన దగ్గర ఇప్పుడు 7 సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. ఒకటి సత్యవేడిలో, ఒకటి సూళ్ళూరుపేటలో, 2 తిరుపతి, ఇంకా చంద్రగిరిలో, ఇంకోటి చంద్రగిరిలో, ఒకటి కాళహస్తిలో, ఇంకోటి గూడూరులో. సో వీళ్ళని మనం నాట్ ఓన్లీ ఫ్లాగ్ మార్క్ చేసి మన ఇంటర్ స్టేట్ బార్డర్స్ కూడా మనం సిఐపిఎఫ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మన సూరూటుపల్లి, దాస్కుప్పం, ఆదరపాకం, ఆదూరులో వచ్చేసి మన బిఎస్ఎఫ్ డిప్లాయ్ చేయడం జరిగింది. అదే మన బీబీపాలెము బుధం చెక్ పోస్ట్ దగ్గర
బిఎస్ఎఫ్తో పాటు సిఆర్పిఎఫ్ ఇంకా మన స్టేట్ వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.